గుడివాడ పట్టణం 21వ వార్డు మందపాడులో మీ సేవలో మీ రాము పేరుతో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మందపాడు పార్కులో అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాము స్వీకరించారు. స్థానికులు ఒక్కొక్కరుగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిశీలించి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు. స్థానికంగా డ్రైనేజీ సమస్యలపై పలు అర్జీలు రావడంతో అధికారులపై ఎమ్మెల్యే రాము అసహనాన్ని వ్యక్తం చేశారు. గ్యాంగ్ వర్క్లు చేసి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కమిషనర్ సింహాద్రి మనోహర్, తహసీల్దార్ కుమార్, గుడివాడ స్పెషల్ ఆఫీసర్ నజములు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, కూటమి నాయకులు, స్థానికులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడే చెప్పారు అదే ఏది సార్ ఇప్పుడు మీకు చెప్పాలి. ఈ పార్క్ చవర్ రోడ్ చివరి సార్ అది ఎక్కడ మెయిన్ ఆయన పేరు పాత పార్క్ అని బెనర్జీ గారి లైన్ అంటాం అంతే. అది అంతా ల్యాండ్ అంతా ఆయనదని కాదు, మేమంతా స్థలాలు బిట్లుగా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. మేమందరం అక్కడే. లీగల్ ఇష్యూ కూడా ఏం లేదు సార్, అది లీగల్ ఇష్యూ అని చెప్తున్నారు. కాదు ఇప్పుడు దాన్ని నోటిఫై చేసి ఇలా రాయాల్సి వస్తే వీళ్ళందరితో రాబిచ్చేసుకోండి. ఇచ్చాను సార్ ఆల్రెడీ సచివాలయం దస్తావేజులు కూడా సబ్మిట్ చేశాను సార్. మీరు కాల్ చేసి పెట్టాల్సిందే. ఎక్కడమ్మా సివిఆర్ డ్రైనేజీలు అయితే అన్ని అవుతున్నాయమ్మా. మొత్తానికి 48 కోట్లు పెట్టి మొత్తం తీసుకొస్తాం. డ్రైనేజీలు అంటే ఇప్పుడు ఏమన్నా మొత్తం తీపిస్తారమ్మా. ఫస్ట్ నాకు గ్యాంగ్ వర్క్ చూసే లోపు అవ్వాలి. ఏమండి, టిడ్కో స్థలాలకి డబ్బులు కట్టిన వాళ్ళు కానీ లేదు ఇంతకుముందు అలర్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు కానీ ఉంటే కనుక వాళ్ళందరికీ చెప్తాను, ఇది క్లియర్గా వినండి. టిడ్కోలో డబ్బులు కట్టుంటే ఇప్పుడు ఇమీడియట్గా అందరికీ, ఎందుకంటే మన ప్రభుత్వంలో ఉండగా మనకి ఇచ్చినవి అన్నీ గత ప్రభుత్వంలో అన్నీ రద్దు చేసుకుని వాళ్ళు అమ్మేసుకున్నారు. సో కొత్తగా ఇప్పుడు ఎక్కడక్కడ ఖాళీ లేవు కాబట్టి మీ అందరికీ మీ డబ్బులు వెనక్కిచ్చేసి 2 సెంట్ల స్థలం ఇచ్చి అది కట్టుకుంటానికి కూడా లోన్ పెడతా ఉన్నాం. అదంతా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ కామన్ బేసిక్గా. అలాగే అందరూ మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోలేము. వస్తే కనుక మళ్ళీ కొత్తగా అప్లై చేయాలండి. వచ్చిన వాళ్ళకి మీరు ఎప్పుడైనా కానీ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, అది మళ్ళీ అప్లికేషన్ మీరే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు కాల్ చేసి పెట్టాల్సిందే. ఎక్కడమ్మా సివిఆర్ డ్రైనేజీలు అయితే అన్ని అవుతున్నాయమ్మా. మొత్తానికి 48 కోట్లు పెట్టి మొత్తం తీసుకొస్తాం. డ్రైనేజీలు అంటే ఇప్పుడు ఏమన్నా మొత్తం తీపిస్తారమ్మా. ఫస్ట్ నాకు గ్యాంగ్ వర్క్ చూసే లోపు అవ్వాలి. మెయిన్ ఆయన పేరు పాత పార్క్ అని బెనర్జీ గారి లైన్ అంటాం అంతే. అది అంతా ల్యాండ్ అంతా ఆయనదని కాదు, మేమంతా స్థలాలు బిట్లుగా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాం. మేమందరం అక్కడే. లీగల్ ఇష్యూ కూడా ఏం లేదు సార్, అది లీగల్ ఇష్యూ అని చెప్తున్నారు. కాదు ఇప్పుడు దాన్ని నోటిఫై చేసి ఇలా రాయాల్సి వస్తే వీళ్ళందరితో రాబిచ్చేసుకోండి. ఇచ్చాను సార్ ఆల్రెడీ సచివాలయం దస్తావేజులు కూడా సబ్మిట్ చేశాను సార్. పెట్టాము పిల్లల స్టడీ కోసం కూడా 2 times పార్టీ ఆఫీస్ ఏం చెప్పారు. ఇదే హిందుస్థాన్ ఎప్పుడో పెడితే మీది ఊరు కాదు మాది మంటారు సార్. అక్కడ నాకేం లేకపోతే అమ్మ దగ్గరికి వచ్చి సర్దికి తీసుకొని ఉంటున్నాను. ఆల్రెడీ ఒకసారి చెప్తానేమో ఈ కాదు ఇది ఆల్రెడీ మార్చాలి కదా. మార్చేసాను అన్ని గుడివాడ వచ్చేసినాయా? గుడివాడ వచ్చేస్తే ఇప్పుడు పెట్టచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చిన్న స్కూల్లో వేస్తే ఆయన పెన్షన్ ఎక్కడే తీసుకున్నాను మారినాయి సార్. సారే మార్చారు. నేనేమో పర్మిషన్ పెడితే లాస్ట్ చెప్పే పడిపోస్తాను. నేను చిన్న స్కూల్లో చేస్తాను.
త్రివేణిలో చేస్తాను. నాకేమో 2 పిల్లలు, వాళ్ళు చదివించుకోవడానికి కొంచెం చేసి పెట్టండి సార్. మరి ఇంటికి 3,500 నేను కట్టుకోలేకపోతున్నాను. కొంచెం చెప్పండి సార్. మద్దాకు రమ్మంటే నేను రాలేను సార్. పొద్దాక రానవసరం ఏమన్నా పొద్దా పిలిపిస్తానండి. ఎవరో మళ్ళీ మళ్ళీ రానవసరం. ఓకే, మీరు ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారండి. ఇది దీని స్పెషాలిటీ పీజీఆర్ అన్ని మారే సార్. వాళ్ళది రైస్ కార్డ్ కూడా మార్చాను. మెయిన్ రోడ్డు ఏంటమ్మా? రోడ్డు లేవు. అది చేపిద్దాం. ఇక్కడ చెట్టు ఉందండి, గుడి దగ్గర పెద్ద చెట్టు ఉంది. గాలేసినట్టు మా ఇంట్లో పడిపోతాను భయం వేస్తుంది. వాళ్ళు కొట్టేవరా మీరు? ఎన్నిసార్లు చెప్పినా కానీ సచివాలయంలో ఎప్పుడు పట్టించుకోవట్లేదు. అది ఒకటి మాకు చిన్న ఇల్లేనండి. ఇద్దరు కొడుకు నేను ఉంటున్నాం. మాకేమిటి ఏంటంటే మా అబ్బాయి లేదండి, సంవత్సరాలు ఆయన తీసేసి అందరు లేదు చచ్చిపోయేది. డిడేట్ అవుతలేదని కార్డు పెట్టలేదు. 7 సంవత్సరాలు అవుతుంది. మీరు ఒక్కలే ఉంటారా? షాపింగ్ చేంజ్ చేయడానికి గవర్నమెంట్ ఓపెన్ చేయాలి సైట్. టైం పడుతుంది. ఆ రోజు మీకు లక్ష ఇల్లు ఇస్తా ఉన్నారు. పంపించేసారు. నన్ను పార్టీ ఆఫీస్కి వచ్చాను, పిల్లల స్టడీ గురించి అని చెప్పాను. అయితే చాలా మంది ఉన్నారమ్మ సార్ బిజీగా ఉన్నారని చెప్పి పంపించేసారు. 2 times పిల్లలు చేద్దామా, మీరు తప్పకుండా అవుతుంది. మీరు ఇప్పుడు ఇచ్చారంటే పీజీఆర్ఎస్ లో పెట్టింది మీకు 100% అవుతుంది. పీజీఆర్ఎస్ అవుతామా, ఇప్పుడే కదా పెట్టింది పీజీఆర్ఎస్ లో. పెట్టిందంటే ఆ పని అనేది గ్యారంటీ అవుద్ది. అది ఆధార్ కార్డు వేరే వాళ్ళ అసెస్మెంట్ నెంబర్ కి ప్రాపర్టీ ట్యాక్స్ కి యాడ్ అయింది సార్. డ్రైనేజ్ పడిపోతే ఏమన్నా ప్రాపర్టీ అసెస్మెంట్ గవర్నమెంట్ వేరే వాళ్ళు లేదు కదమ్మా. రెండిట్లో మీరు పెట్టారా? మళ్ళీ 2 ఒకే దాంట్లో పెడితే 2 మిస్ అవుతాయి. మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. 20 పెన్షన్ ఉంటాయి. అవును, ముందు అప్లికేషన్ తీసుకుని ఎందుకు రాలా? ఇది ఆక్రమణలకి గురైంది సార్ ఈ రోడ్డు ఏంటి. అదేమైందంటే ఇటు సైడ్ ఏమో ప్రహరీ గోడ కట్టారు, ఇటు సైడ్ ఏమో ముందుకు వచ్చేసారు. వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఏం చేశారు, అది ఉపయోగించుకొని రోడ్డు వేపు కట్టి మొత్తం ఆక్రమించేశారు రోడ్డు. ఇప్పుడేమో మా ఏపు ఎక్స్టెన్షన్ చేసి రోడ్డు వేయమంటున్నారు. కాబట్టి మేము సర్వే పెట్టమని దస్తావేజ్ కాగితాలు అవన్నీ ఇచ్చాము. ఇది సర్వే చేయాలంటే ఇది గట్టిగా చేపించేయండి. ఓకే సార్.